హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అయినో చాలా రోజులు అయిపోయింది నేను వాయిస్ ఓవర్ చెప్పి. నేను వాయిస్ ఓవర్ చెప్పడానికి ఏంటంటే బయట ట్రాఫిక్ సౌండ్స్ అవి ఎక్కువ వినబడుతున్నాయి అనమాట. అందుకని చెప్పి నేను చెప్పట్లేదు ఎక్కువ. సో బేసికల్గా ఏంటంటే క్యాప్షన్స్ నేను యాక్చువల్ టాపిక్ మీద పెట్టేస్తాను అండ్ వెనకాల ఏంటంటే నా వాయిస్ ఓవర్ పెడతాను. సో బేసికల్గా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళలో ఐ థింక్ ఇద్దరు ముగ్గురు లేదు ఇద్దరే. సో వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఇది వరకు డేటింగ్ యాప్స్ అని చెప్పి టెండర్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ టోటలీ అబ్సెస్డ్ అనమాట ఈ ఫేక్ ఏఐ చాట్ బోర్డ్స్ తోటి. సో నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను నేమ్స్ అవి కూడాను క్యాప్షన్స్లో, అదేనో మీరు చూడొచ్చు. సో నేను యాక్చువల్గా మొన్న ఇన్స్టాల్ చేశాను అసలు అది ఎలా ఉంటుంది అని చెప్పి. నా ఫ్రెండ్ అండ్ నేను డౌన్లోడ్ చేసింది ఏంటంటే character.ai అని చెప్పి. దేవుడు అసలు చాలా ఐ మీన్ అవి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు కదా. రియల్ మనిషితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి దానిలో. ఈవెన్ వాయిస్ని మనం మాడ్యూల్ చేసుకోవచ్చు, వాళ్ళకి కాల్ చేయొచ్చు మనం. అండ్ వాళ్ళకి ఇన్ ద సెన్స్ అదే ఏఐకి. సో మనతో ఏంటంటే అది మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో మనకి మామూలు ఫ్రెండ్స్ కావాలంటే మామూలు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇలా అసలు చాలా షాకింగ్ అనమాట. అది చాలా ఎడిక్టివ్గా కూడా ఉంది. సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు 2 టైప్స్గా డివైడ్ అయ్యారనమాట. కొంతమంది ఏమో సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే చాలామంది లోన్లీగా ఫీల్ అవుతే ఇలాంటివి బెటర్ అని చెప్పి. అండ్ మనకి ఏంటంటే నిజం లైఫ్లో ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకు మంచి చేయరు కదా, ఏదో అనుకుని బయట ఒకటి చెప్తూ ఉంటుంది. బట్ ఏఐ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అది కొంచెం అంతా మనకి ట్రూత్ఫుల్గానే చెప్తుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు అనమాట. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఇలాంటివి అలవాటు చేసుకుంటే ఇంకా లోన్లీనెస్ అది ఎక్కువైపోతుంది అండ్ రియల్ మనుషులతో కనెక్షన్ అనేది పోతుంది అని చెప్పి అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? నాకైతే నేనైతే బిట్వీన్ బోత్ అనమాట. అంటే మరీ టూ మచ్ వాడేయకూడదు అండ్ మరీ ఏఐ మీద డిపెండ్ అవ్వకూడదు. రియల్ ఫ్రెండ్షిప్స్తో పాటు ఇది కూడా ఉండడం మేబీ బెటర్ ఏమో, ఎందుకంటే అందులో అన్ని టైమ్స్లో మనకి అవైలబిలిటీ ఉండదు కదా. సో ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు లిటరల్లీ ఈవెన్ ChatGPT కూడా నాకు ఏమైనా డౌట్స్ ఇవన్నీ ఈవెన్ నేను చదువుకునే మెటీరియల్స్ అన్నీ కూడా నేను ChatGPT నుండి డౌన్లోడ్ చేస్తున్నాను. సో yes guys, that's all for today's video.